మనం అందరం ఒకసారి లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడండి. అందరూ కళ్ళు మూసుకోండి. ఒక్కసారి అందరూ, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు అందరూ కళ్ళు మూసుకోండి. తండ్రిని తలంచుకోండి, సృష్టికర్తను, పునరుత్థానుడైన యేసయ్యను తలంచుకోండి. నేటి దినం మన మధ్య ఉన్న పరిశుద్ధ ఆత్మ తండ్రిని, త్రియేక దేవుని తలంచుకోండి. మనసులో గుండె నిండా కృతజ్ఞతా స్తుతితో 4 నెలలు మాకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, సజీవులుగా కాపాడి నీ మందిరం ఆవరణములోనికి నిన్ను ఆరాధించే ధన్యకరమైన భాగ్యము మాకిచ్చిన తండ్రి అని మనసులో తలంచొచ్చు 5వ నెలలోనికి తీసుకొచ్చావా ప్రభువా. మమ్మల్ని పోషించావు, ప్రయాణములలో భద్రపరిచి కాపాడావు దేవా. బాధలున్న మా జీవిత దినాల్ని పొడిగించావు, నీకు కృతజ్ఞతలు. ముఖ్యంగా మా పాపం తీసేశావు, పాపం ద్వారా వచ్చినటువంటి శాపం తీసేశావు, శాపం ద్వారా వచ్చినటువంటి వ్యాధులు తీసేశావు, సమస్యలు తొలగించావు, మరణాన్ని, అగ్నిగుండాన్ని, ఆ మరణాన్ని తొలగించావు, మరణపు ముళ్ళు విరిచావు. మీకు స్తోత్రమని మనసులో గుండె నిండా అలాంటి స్తుతి ఆలోచన వల్లిస్తూ 2 చేతులు పైకెత్తి దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావము, జ్ఞానము, ఐశ్వర్యము, సమస్త ఘనత 4 నెలలు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మిక, ఆర్థిక అన్ని రంగాలలో కాపాడి ఆరోగ్యముతో దీర్ఘాయుష్నిచ్చి మరొక నూతన నెల ఇచ్చిన త్రియేక దేవునికి యుగయుగములు మన నుండి, మన కుటుంబాల నుండి, సర్వ పరిశుద్ధుల నుండి కలుగును గాక. ఆమేన్. కూర్చుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, ఆయన సమాధానం, శుభములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరూ బాగున్నారండి? అమ్మా బాగున్నారా? సరిగా చెప్పట్లేదు ఎవరు. బాగున్నారు. ఆత్మీయంగా ఎలా ఉన్నారు? శారీరకంగా బాగున్నారు, ఆత్మీయంగా ఎలా ఉన్నారు? జవాబు లేదు. ఆత్మీయంగా దేవుని కొరకు ఎలా బ్రతికారు 4 నెలలు? బాగానే బ్రతికామయ్యా అని మీ మనస్సాక్షిని బట్టి మనసులో స్తుతించండి. దేవా, ఈ 4 నెలలు నీ కొరకు జీవించడానికి, నీ వాక్య ప్రకారంగా బ్రతకడానికి కృప చూపించావు గనుక స్తోత్రం అని చెప్పండి. అలా బ్రతకని వారు నన్ను క్షమించేసయ్యా, ఈ నెలలోనైనా నీ కొరకు, ఎక్కడి నుంచైనా నీ కొరకు జీవించడానికి కృప పొడిగించయ్యా నా జీవితంలో అని అనుకోండి. సరే ప్రియమైన దేవుని పిల్లారా, 4వ నెల, 4 నెలలు కాపాడి 5వ నెలలోనికి దేవుడు మనలందరినీ తోడుకొని వచ్చారు. తాపకరమైన వేసవి, మండు వేసవి అయినా దేవుడు తన శ్రేష్టమైన చల్లటి గాలులతో స్వాగతం పలికాడు మనకి ఈ నెలలో. సరే, మరి మరొక పునరుత్థాన వారముగా మనం జ్ఞాపకం చేసుకుంటూ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 23, 24 వచనాల్లో ఏమున్నదో 24వ వచనమే ప్రాముఖ్యమైంది. 23 నుంచి చదువుదాం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక
దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పునరుత్థాన కృపయు ఆయన సమాధానం శుభములు మీ అందరికీ సమృద్ధిగా నూతన నెల ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ పునరుత్థానపు మరొక విశ్రాంతి దినమందున్న అంశం ఏంటంటే, ఈ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం అండర్లైన్ చేసుకోండి మీ గ్రంథములో. ఇక్కడ పేతురు గారు ఈ యొక్క మాటలను, ఆత్మపూర్ణుడైన పేతురు గారు పెంతెకొస్తు పండగ రోజు దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు అక్కడున్న వారందరూ వీరు మద్యం తాగారు, వీరు మత్తులైపోయారు, పొద్దున్నే చాలా ఫుల్గా తాగేశారని చెప్పి కామెంట్ చేసినప్పుడు అప్పుడు పేతురు గారు దైవాత్మ పూర్ణుడై వారికి ఈ భాషలు మాట్లాడుతూ ఊగిపోతున్న ఈ ఆత్మ పనులైన వారి గురించి ఆయన చక్కటి మెసేజ్ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఆ ఉపదేశ సారాంశములో ఒక పార్ట్, ఒక అంశం ఏంటంటే 23వ వచనం, 24వ వచనం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. చూడండి, మరణము యేసుక్రీస్తు ప్రభుని బంధించి ఉంచుట అసాధ్యం. గత శుక్రవారం కొద్దిమంది వచ్చారు, వారికి కొన్ని విషయాలు టూకీగా ఒక బ్రీఫ్గా వారికి తెలియజేశాను. ఈరోజు నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఆదాము మొదలుకొని సిలువలో ఉన్న దొంగ వరకు, లేక అంచె తీర్పు ఎంతమంది పుడతారో వాళ్ళందరూ ఏమైపోతారు? చచ్చిపోతారు. పుట్టిన ప్రతివాడు చావక తప్పదు. మరణము అనివార్యము, మరణము తప్పదు. చూసారా, మరణం ఏమవుదండి? తప్పదు. ఎవరికి మరణం ఉండదన్నారు దైవజనులు? రాకడ మేఘము కొరకు సిద్ధపడే సజీవ సంఘములో ఉన్నవారు ఆ అంతస్తుకు సిద్ధపడి, ఇప్పుడే రాకైతే నేను రాకడకు సిద్ధపడ్డా, నా బాడీలో పరిపూర్ణంగా దేవుని కొరకు జీవించే లక్షణాలు ఉన్నాయి కాబట్టి నాకు శరీర మరణము లేకుండా ఈ శరీరము నా వస్త్రం వలె దగదగ మెరుస్తూ శరీరము కూడా మార్పు నుండి మేఘములోనికి వెళ్ళిపోతాను. లేక సిద్ధపడిన మీరైనా ప్రియులారా, మరి సిద్ధపడిన వారు ఖచ్చితంగా ఏమవుతారు? మరణం వస్తుంది. నేను చెప్పే మరణం శరీర మరణం గురించి కాదు, ఆత్మ సంబంధమైన మరణం. మరణాలు 2 రకాలు. 3వ మరణం కూడా ఉంది బైబిల్ ప్రకారంగా. సరే ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ ఏం చెప్తుందంటే, మరణము ఆయననంటే ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్తున్నాడు. ఆయన మరణము యేసుక్రీస్తు ప్రభువారిని బంధించి ఉంచుట ఎందుకు? ఇది నా ప్రశ్న. అందరినీ బంధించింది మరణం, యేసునే ఎందుకు బంధించలేదు? ఒక 7 కారణాలు ఉన్నాయి బైబిల్లోనండి. ఒక 5 చెప్పుకుందాం, సమయం ఉంటే 7 చెప్పుకుందాం. మరణము ఎందుకు యేసు ప్రభువుని బంధించలేకపోయింది? అసాధ్యమైపోయింది మరణానికి. మరణము క్రీస్తు ప్రభు పునరుత్థానమందు బొక్కబారల పడింది. మరణం ముళ్ళు విరగొట్టబడింది. మరణముతో పోరాటంలో మరణం ఓడిపోయింది. మరణం ఆయన్ని పట్టుకుని బంధించాలనుకుంది. శాశ్వతంగా నిద్రలోనికి ఇక అతను లేవకుండా చెయ్యాలనుకుంది. అపవాది మరణ బలం కలిగిన వాడు. ఎందుకు ఆయన లేపబడ్డాడు? ఆయనలో ఉన్న పవర్ ఏంటో, ద పవర్ ఆఫ్ రెజరెక్షన్ ఏంటి అని ఆలోచిస్తే, నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, ప్రభువా ఈ అంశం ఏంటి? మరణం ఎందుకు బంధించలేకపోయింది? అందరూ మరణం చేతిలో బంధించబడ్డారు.
అని ఆలోచిస్తుండగా కొన్ని క్రొత్త సంగతులు దైవాత్మ నాకు బయలుపరిచారు. ఆ విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మొదటి రీజన్ చూద్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. మొదటి ఇదేంటో చూద్దాం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము, దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందు నిత్య జీవము. చూడండి ప్రియులరా, మరణము ఎందుకు వస్తుందంటే మానవులైన వారికి పాపము చేసినందువలన ఆదాము అనే మొదటి మనిషి నుంచి కడపటి మనిషి వరకు మనిషి శరీరములో పాపము ఎంటర్ అయి ఉంది గనుక ఆ పాపము మరణాన్ని కలుగజేసింది. అందుకే అందరూ పాపం మన బాడీలో ఉంది గనుక, జన్మత కర్మత పాపములు గనుక మరణము మనుషులైన వారిని ఏం చేస్తుంది? బంధిస్తుంది. చూసారా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని అదే మరణము ఎందుకు బంధించలేదంటే ఆయనలో పాపము లేదు గనుక. ఇది మొదటి కారణం. ప్రియులారా, అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు ప్రభు మరణము ఎందుకు బంధించుట అసాధ్యమైందంటే యేసు ప్రభువులో తలంపులలో, చూపులలో, మాటల్లో, క్రియలలో, నడకలో, పడకలో ఎక్కడ టాప్ టు బాటం, లోపట బయట ఆయనలో ఏమి లేదు. మరణానికి సంబంధించినది చేదు ఆయనలో లేదు. అది కారణం. గుర్తుపెట్టుకోండి, ఇది బలమైన కారణం. ప్రియులారా, గమనించండి. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. ప్రభువారు చెప్పిన మాటల్ని మనం ప్రస్తావిద్దాం. అమ్మా, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడలా నేను సత్యము చెప్పుచున్న ఎడలా ఎందుకు నన్ను నమ్మరు? చూడండి ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువే చెప్తున్న మాట, నాయందు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలుగుతారా? మరి ఆయన ఛాలెంజ్ చేశాడు. ఆ రోజుల్లోనే ఎవడో ముందుకు వచ్చే ధైర్యం చేయలేదు. ఇప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు అలాగా ఎలాగానే అపార్థం చేసుకుని మాట్లాడుతుంది మతోన్మాదులు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మలో కూడా పాపం లేదు, కర్మలో కూడా పాపం లేదు. మీకు చూపిస్తాను. చూడండి, బైబిల్ హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. అంటే యేసు ప్రభు గురించి చెప్తున్నాడు పౌలు, పరిశుద్ధాత్మ పూర్ణుడై. చెప్పమ్మా ఆయన లక్షణాలు: పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక. చూడండి, ఈయన ఎవరట? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన జన్మ ప్రత్యేకమైంది, ఆయన జీవితం ప్రత్యేకమైంది, ఆయన మరణం ప్రత్యేకమైంది, ఆయన మాటలు ప్రత్యేకమైనవి, ఆయన యొక్క పునరుత్థానం ప్రత్యేకమైంది. టోటల్గా ఆయన లైఫ్ స్టైలే ఈ ప్రపంచంలో ఎవరూ బ్రతకలేనట్లుగా ప్రత్యేకమైన వాడుగా అందనంత ఎత్తులో ఆయన ఉన్నాడు పరిశుద్ధతలో. అందుకే యోహాను గారు తన పత్రికలో ఇంకా వ్రాస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక చూడండి, 4వ అధ్యాయం 15వ వచనం. 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభావము లేనివాడు కాదు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడు ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన ఆ కృపాసనమ యొద్దకు ధైర్యముగా చేరుదము. ఇక్కడ పౌలు గారు అన్నాడు, మన వలె శోధించబడిన,
మనవలే సాతాను ఆయనను రకరకాలుగా శోధించినా, ఎన్ని నిందలు ఆయన మీద పడినా ఆయన టెంప్ట్ చేయబడలేదు, పాపము చేయడానికి ప్రేరేపించబడలేదు. ఎందుకంటే ఆయన యందు పాపమేమీ లేదు. ప్రియులారా, ప్రపంచములో పురుషులు ఎంతమంది ఉన్నా, మనుషులు ఎంతమంది ఉన్నా అందరూ పాపం చేశారు, చచ్చిపోయారు, సమాధి చేయబడ్డారు. వారి యొక్క సమాధులన్నీ మూత వేయబడ్డాయి. మరణం వాళ్ళని బంధించేసింది. యేసు ప్రభు అక్కడనే బంధించలేకపోయింది. ఇది మెయిన్ కారణం. చూడండి ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం కూడా చదువుదాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. చూసారా ప్రియులారా, పేతురు గారు కూడా చెప్తున్నాడు, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. మరణము ఆ యేసుక్రీస్తు ప్రభువారిని సమాధిలో బంధించి ఉంచుట దానికి చేత కాలేదు. ఒక మాటలో చెప్పాలంటే అర్థం కాలేదు. అందరిని చంపేస్తుంది, బంధించేస్తుంది. యేసును కూడా అలాగే చెయ్యాలనుకుంది, బంధించలేకపోయింది. ఓడిపోయింది, మరణపు ముళ్ళు విరిగిపోయింది. పునరుత్థానములో సీక్రెట్ ఏంటంటే ఆయన పరిశుద్ధత. ప్రియులారా, అదే ఈరోజు ఆయన ఆరాధిస్తున్న మనము కూడా, మనం పాపులము, జన్మ కర్మ పాపులమైనప్పటికీ యేసుని నమ్ముకొని ఆ రక్తములో కడగబడి అదే పరిశుద్ధ పరంపర మనం కొనసాగించి మరణం వరకు కొనసాగిస్తే మనల్ని కూడా మరణం బంధించలేదు. రాకడలో మనం కూడా ఏమవుతాం? లేపబడతాం. మరణిస్తే పాతాళం ఇక బంధించడానికి అవకాశం లేదు, ఉండదు ఆ పరిశుద్ధులైన వారికి. ఒకవేళ యేసుని నమ్ముకొని ఇంకా ఏదైనా చేదైనా దోషం నీలో ఉండి ఆ పాపములో నువ్వు మరణిస్తే ఖచ్చితంగా మరణం నిన్ను పట్టుకుంటుంది. మరలా చెప్తున్నాను, పాపం చేసిన వాడిని పాతాళం ఏం చేస్తుంది? పట్టుకుంటుందని బైబిల్ చెప్తుంది. అందుకనే ప్రభు కొరకు బ్రతుకుదాం. పాపము లేని మన సత్యదేవుని, పరిశుద్ధుడైన దేవుని కొరకు మనం ఏం చేద్దాం? బ్రతుకుదాం. బ్రతకలేకపోతున్నావా? నిన్న ఒక ఆయన ప్రసంగం చేస్తూ, నువ్వు దేవుని కొరకు బ్రతకపోతే చచ్చిపోరా, ఎందుకు బ్రతకడం, నీ వలన ఎవడికి ఉపయోగం అని చాలా తీవ్రంగా చెప్తున్నాడు ఒక బాధకుడు. రాత్రి యూట్యూబ్లో నేను చూస్తే, నేను అలా చెప్పట్లేదు, చచ్చిపోవద్దు, మనసు మార్చుకో అని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందండి? మనసు మార్చుకో. ప్రభువు కొరకు బ్రతకాలని నువ్వు బ్రతకలేవు, కానీ నేను బ్రతికించడానికి నీకు ఒక సహకారిని, ఒక కౌన్సిలర్ని ఇచ్చాడు తండ్రి. వెళ్ళిపోతూ నేను పునరుత్థానం వెళ్ళిపోతున్నాను, నేను ఉంటే ఇక ప్రయోజనం లేదు, మీకు ఆదరణకర్త పంపిస్తాను, ఆయన ఎలా నడవాలో మిమ్మల్ని నడిపిస్తాడు, ధైర్యంగా ఉండండి అని చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన మన మధ్య ఉన్నాడు, మీలో కొందరిలో ఉన్నాడు, కొందరిలో లేడు అని నేను ఎందుకు తెగించి చెప్పగలుగుతున్నానంటే, ఒకవేళ దేవుని కొరకు బ్రతకలేకపోతే ఆయన మీలో ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువులో ఏమి లేదమ్మా, ఆయన పరిశుద్ధుడు గనుక మరణం ఆయన బంధించడానికి చేతకాలేదు, అసాధ్యమైపోయింది. అంతే 3 రోజులు 2 రోజుల కంటే ఎక్కువ ఉంచలేకపోయింది ఆయన్ని. ఆ పోరాటంలో మరణం ఓడిపోయింది, ప్రభువు గెలిచాడు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, మరణము ఓడిన
జయ యేసు మరణము గెలుడెను జయ యేసు మరణము గెలిచిన జయ యేసు మరణము ఓడెను జయ క్రీస్తు పరమ బలమొసగు జయ యేసు పరమ బలమొసగు జయ యేసు శరణము నీవే జయ యేసు శరణము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుని మరణము బంధించి ఉంచుట అసాధ్యమైపోయింది. కారణము ఆ ప్రభువులో మరణానికి హేతువైన ఏ బలహీనత పాపము ఆయన బాడీలో లేదు, ఆయన రక్తంలో లేదు. ఆయన పరిశుద్ధుడు, అందుకే దానికి అసాధ్యమైపోయింది. రెండవ రీజన్ బైబిల్ నుంచి మనం చూద్దాం. ప్రభునందు ప్రియులరా, బైబిల్ కొన్ని సంగతులు చాలా చక్కగా లోతుగా మనకి తెలియజేసిందండి. ప్రియులరా గమనించండి, కొన్ని సంగతులు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రియులరా, డిఫరెంట్గా ఉంటుంది ఈ సబ్జెక్టు. నేను చాలా డిఫరెంట్గా ఆలోచిస్తే చాలా సంగతులు నాకు బయలుపడ్డాయి. రాత్రి నా ఫ్రెండ్తో కూడా ఆలోచన చేస్తే, చూడు ఇలాగ ఉంది, ఇలాంటి ఆలోచనలు వచ్చినాయి, నీవు చెప్పండి. వాడు కొన్ని పాయింట్లు చెప్పాడు, నువ్వు చాలా డిఫరెంట్గా చెప్పావు ఈ సబ్జెక్ట్ అని. నేను ఎప్పుడు వినలేదు, బాగుంది ఇది అని చెప్పి. రెండవ రీజన్ ఏంటంటే, ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి అమ్మా, అందరూ జాగ్రత్తగా ఆలోచించండి. ప్రేమ లేని వానిలో ఏముంది? మరణమందు ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువుని మరణము ఎందుకు బంధించలేకపోయిందంటే, ఆయన లోకముని ఎంతో ప్రేమించాడు. ప్రేమ గలవాడు. ప్రియులారా, ప్రేమకు మరణము లేదు. గుర్తుపెట్టుకోండి. ద్వేషించే వానిలో మరణం ఉంది. ద్వేషం, ఎవరిలో ద్వేషం ఉంటుందో అది విషంతో సమానం. అందుకే ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషించరాదు, ద్వేషించరాదు. యేసు క్రీస్తు ప్రభు పాపిని ప్రేమించాడండి. అమ్మ, ఎంత మంచి దేవుడో చూడండి. యేసులో ఉన్న గొప్పతనం అంటే, వాడు ఎంత దుష్టుడైపోయినా, దుస్తత్వాన్ని బట్టి పాతాళానికి వెళ్ళిపోతున్న వాడిని వెంటాడి ప్రేమించాడు ఆయన. ప్రేమ, అబ్బా ఎంత మధురమైన ప్రేమ. వెంటాడి ప్రేమిస్తాడు. నేను ప్రేమిస్తున్నాను. అట్ ద టైం ఆయన పాపని ప్రేమించాడు కానీ పాపాన్ని ద్వేషించాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. యేసులో ఉన్న గొప్పతనం ఏంటంటే, నీలో ఉన్న పాపాన్ని ద్వేషించాడు, నిన్ను అమితంగా ప్రేమించాడు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టేశాడు. అది ఆయన ప్రేమలో ఎంత గొప్పదైన ప్రేమ అంటే, మరణం పెట్టినంతగా, ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించాడు. ఎంత మంచి దేవుడో కదా. ప్రియులారా గమనించండి, ఎందుకు ఎంత పాపినైనా ఎందుకు ప్రేమిస్తున్నాడు ఆయన అంటే, వానిలో ఉన్న ఆత్మ ఎవరిదది? ఆయనది. ఆయన స్వరూపము, ఆయన యొక్క పోలిక. మనందరిలో ఆయన పెట్టిన దీపం ఆత్మ ఆయనది. ఈ శరీరం ఆయనది, ఈ ప్రాణం ఆయనది. ఆయనే చేసుకున్నాడు. ఆయనే చేసుకున్న ఈ వ్యక్తి
పాపం ద్వారా పాడై నరకంలోనికి వెళ్ళిపోవడం ఆయనకి ఏమాత్రము, అందుకే పడి పడి ప్రేమించాడు నీ కోసం. పరలోకాన్ని ఆయన విడిచిపెట్టాడు కానీ నీ కోసం వచ్చాడు, అష్ట కష్టాలు పడ్డాడు, ఘోర మరణం పొందాడు, నిన్ను అంతగా ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన ప్రేమ మరణము కంటే గొప్పది. దేవుని స్తోత్రం చెప్దామా? ఆ ప్రేమ అంత గొప్పది. పరమగీతములో ఈ మాట మనకి కనబడుతుంది. చాలా శ్రేష్టమైన మాట. పరమగీతం ఎంత బాగుంటుందంటే, పరమగీతం మీరు ఆత్మీయంగా చదవండి, చాలా చక్కగా ఉంటుంది. 8:6 చదువుదాం. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు. చూడండి, ప్రేమ మరణము కంటే బలమైనది. మరణం కంటే మరణమే బలమైనది. మరణము చేతులందరూ ఓటమి పాలయ్యారు. దానికంటే బెటర్ స్ట్రెంగ్త్ కలిగినటువంటిది ప్రేమ. పాతాళం ఎంత భయంకరమైనదంటే ఈర్ష్య పాతాళము కంటే ఘోరమైనది. అంటే ద్వేషం, విషం ప్రియులరా. అందుకనే నీ సహోదరుని ద్రోహి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి. యేసు ప్రభు బోధనలు సరిగా బైబిల్ బాగా చదవండి మీరు. ఒక సహోదరుని ద్వేషిస్తే యూజ్లెస్ ఫెల్లో అంటే ప్రియులారా వాడు నరకానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ ప్రతి మానవునిలో ఆయన రూపం ఉంది, అందుకోసం. కాబట్టి ప్రియులారా ఆయన ప్రేమ అంత శ్రేష్టమైంది. బైబిల్ కొన్ని విషయాలు చెప్తుంది. చూడండి, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు అద్వితీయ లోకానికి పంపెను. దేవుడు మన యందు ప్రేమ. చూడండి ప్రియులారా, ఆయన ప్రేమ ఉన్నాడు. ప్రియులారా చూడండి, మొదటి యోహాను 5:2. మీరు యోహాను పత్రికలు ఎక్కువ చదవండి, ప్రేమ గురించి మీకు అర్థమవుతుంది. దైవ ప్రేమ గురించి చెప్తున్నాను నేను, శరీర సంబంధమైన ప్రేమ గురించి చెప్పట్లా. చెప్పమ్మా. మనము దేవుని ప్రేమించచ్చు, ఆయన ఆజ్ఞలు నెరవేర్చిన వారమైతే అయితిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని. చూడండి ప్రియులారా, మనము దేవుని ఆజ్ఞలను గైకొంటేనట మనం ఇతరులను కూడా ప్రేమించగలుగుతాం. దేవుని ప్రేమించగలుగుతాం, ఇతరులను కూడా ప్రేమించగలుగుతాం. బైబిల్ ధర్మశాస్త్రములో ఆజ్ఞలన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞలు 2 అని ప్రభు చెప్పాడు. 1, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ వేగముతో నీ దేవుడైన సృష్టికర్త అయిన యెహోవాను సేవించు లేక ఆరాధించు. అది మొదటిది. 2వది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ప్రియులారా ఎంత మంచి అనుభవం. రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. రోమాపత్రిక 12. నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. చూడండి, ప్రేమ అంటే చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోవడం అట ప్రేమ. అది నిష్కపటమైన ప్రేమ. అంటే లోపము. కపటం అంటే వేరు, నిష్కపటం. కపటం అంటే లోపం, నిష్కపటం అంటే లోపము లేని ప్రేమ. ప్రియులారా గమనించండి, ఇలా మన దేవుణ్ణి అలా కపటముగా ప్రేమిస్తున్నాం. కపట బోధకులు, కపట క్రైస్తవులు, కపట విశ్వాసులు, కపట స్నేహితులని బైబిల్ కొన్ని పౌలు గారు చెప్తూ ఉంటాడు. కపట స్నేహితులు, కపట ప్రేమికులు, కపట బోధకులు అని చెప్తూ ఉంటాడు. ప్రియులారా గమనించండి. కాబట్టి కపటం అంటే వేషధారణ, లోపటికొకటి బయటకొకటి. అలా ఉండకూడదు. నీ ప్రేమ నిష్కపటమైనదై ఉంటే నీవు మరణమందు నిలిచిలేవు,
జీవమందు ఉంటావు. యేసు అలా ఉన్నాడు, అలా ప్రేమించాడు ఆయన. అందుకే మరణం ఆయన ఏమీ చేయలేకపోయింది. నీవు ఆ ప్రేమ కలిగి, ఆ దైవ ప్రేమ కలిగి దేవుని ప్రేమిస్తూ మనుషులను ప్రేమిస్తూ నువ్వు సాగిపోతే నీవు కూడా మరణమందు నిలిచి లేవు. చూడండి, యోహాను తన పత్రికలో చాలా స్పష్టంగా చెప్తాడు. బైబిల్ ఒకసారి తీయండి. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నామో, ఇది అందించలేనిది నిజమా యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది, ఎన్నాడెన్నడు మారనిది యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ధరలోని ప్రేమలన్నీయు స్థిరముగావు తరిగిపోవును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడదాకా ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ ఆదరించును. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని లేక 14-15 ఇందా చదువుకున్న మాటలు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచున్నాడు. ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందునో నిత్య జీవం ఉండదని. చూడండి ప్రియులారా, ఏ నరహంతకుని యందు ఏముండదట? నిత్య జీవం ఉండదు. చూడండి అమ్మ, అక్కడ 15 యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రభువు చెప్తున్నాడు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు ఇందుడి. చూసారా ప్రియులారా, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నీడల నా ప్రేమయందు నిలిచియుందురు. దేవుని ఆజ్ఞలు, బైబిల్లో ఉన్న సంగతులు, ఆయన చెప్పిన విషయాలు ఎవరు గైకొంటారో వారందరూ దేవుని ప్రేమలో నిలిచి ఉంటారు. ప్రియులారా, తండ్రి కుమారుని ఎలా ప్రేమించాడో కుమారుడు కూడా తన వారిని అలాగే ప్రేమించాడు. మీరు నా ఆజ్ఞలు గైకుంటే మీరు కూడా దేంట్లో నిలిచుంటారు? ప్రేమలో నిలిచి ఉంటాము. మరి దేవుని ఆజ్ఞలు మనం గైకొంటున్నామా? ఆయన మాటలు పరిశుద్ధ గ్రంథము చదివి ప్రభు చెప్పినట్లుగా మనం జీవించగలిగితే ఆయన ప్రేమలో నిలిచి ఉంటాము. ప్రేమలో నిలిచి ఉంటే, ప్రభు ప్రేమ గలవాడు గనుక మరణం బంధించలేదు. నీవు ప్రేమ కలిగి ఉంటే వచ్చే మరణము నేనేమీ చేయలేదు.
నీకు పునరుత్థాన శక్తి ప్రభు ఇచ్చేస్తాడు. అంత గొప్ప అనుభవం. ఈ ప్రేమను గురించి అపోస్తలుడైన పౌలు చాలా లోతుగా ఆ దేవుని ప్రేమ ఎలా ఉంటుందో, మనుషుల ప్రేమ ఎలా ఉంటుందంటే ఏదైనా నువ్వు ఆయనకి ఇస్తే మరలా తిరిగి నీకు ఇస్తారు. అది మానవ ప్రేమ. ఏదైనా ఇస్తే నీకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలనిపిస్తుంది, వాళ్ళు తిరిగి ఇస్తారు. అది మానవ ప్రేమ. కానీ ప్రభు అంటాడు, శాస్త్రులు పరిచయులు అలాగే ప్రేమిస్తున్నారు కనుక మీరు వారి ప్రేమ కంటే వీరు ఎక్కువగా మాటతో కాక క్రియతో ప్రేమించండి అంటూ ఉంటాడు. ప్రియులరా, చూడండి ఆ యొక్క కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 13వ అధ్యాయం మీరింటికి వెళ్ళిన తర్వాత 13వ అధ్యాయం అంతా దైవ ప్రేమ గురించి వ్రాయబడింది. ఈ ప్రేమ ఎంత గొప్పదో ప్రియులరా మీరు తెలియచేసుకోండి. 13వ వచనములో ఈ అంతా చదివిన తర్వాత కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ ప్రేమ ప్రియులరా, ఎంత మంచి ప్రేమ. మనం పాడతాం, నాకు చాలా ఇష్టమైన పాట. అంధకార బంధము నన్నావరించగా అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని. అంధకార బంధము నన్నావరించగా అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. కాబట్టి ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలు, ఆయన ప్రేమ యొక్క మాధుర్యాన్ని అనుభవిస్తున్నవాడు ఖచ్చితంగా ప్రేమ గలవాడై ఉంటాడు. ఏమై ఉంటాడు? ప్రేమ గలవాడు. ప్రేమించు ప్రేమించు, అది మాటతో కాదు క్రియతో చేతలతో ప్రేమించు అంటాడు. ప్రభువు పాపులను ప్రేమించాడు. ఏమండి, చెదిరిపోయిన మనుషులను, కుటుంబాలు భార్యాభర్తలు కుటుంబాలు విడిపోతే వాళ్ళని కట్టాడు. వాళ్ళ మీద కనికరం, ప్రేమ పుట్టింది. ఆయన రోగులను ప్రేమించాడు. ఆయన ఆకలి బాధలు ఉన్న వారిని కనికరబడి ప్రేమించాడు. ఆయన దయ్యాలు బారిన పడిన వారిని ప్రేమించాడు. ఆయన ప్రేమే ఆయన తత్వం. క్రైస్తవ్యం అంటే ప్రేమతత్వం. ఇదే ధర్మం బైబిల్ చెప్తుంది. కేవలం ఆయన ద్వేషించాడంటే పాపములో ఉంటూ దాని కొరకు జీవిస్తూ అక్రమకారులను, ఆ శాస్త్రులు పరిస్థితులని చాలా తీవ్రమైన పదజాలంతో హెచ్చరించాడు. వారిని కాదు, వారిలో ఉన్న ద్వేషాన్ని హెచ్చరించాడు, వాళ్ళ పాపాన్ని హెచ్చరించాడు. బైబిల్ అదే చెప్తుంది. నేను కూడా అలాగే హెచ్చరిస్తాను. మీరేమనుకుంటారు? నన్ను తిట్టేస్తున్నాడు, నా కొరకే చెప్తున్నాడు వాక్యం అని మీరు మదన పడతా ఉంటారు. మీరంటే నాకు ప్రేమే. మీరు ప్రభువుకు దక్కాలి. ఒకవేళ మరణం వస్తే, పాపంలో నుండి చచ్చిపోతే మరణం పట్టేసుకుంటుంది మిమ్మల్ని. ఆ భయంకరత్వంలోనికి వెళ్ళకూడదు అనేదే నా తండ్రి ఆశ, నా ఆత్మ తండ్రి ఆశ. అదే నేను మీ ఆశ. మీరేమనుకున్నారండి? మా మీద ద్వేషం ద్వేషం ద్వేషం. కానే కాదండి. మీరు నాకు శత్రువులే ఏమా? చెప్పాలి. నేను మిమ్మల్ని కన్నాను సువార్త ద్వారా. ప్రభు కొన్నాడు. ప్రియులారా గమనించండి. కాబట్టి ప్రభునందు ప్రేమ దేవుని ప్రేమ యొక్క మాధుర్యపు లోతుల్లోనికి వెళ్ళిపోదాం. ప్రభు ఎలా ప్రేమించాడో మనం అట్టి ప్రేమను కలిగి ఉందాం. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ ఉన్నాడు. భౌతికమైన శరీర సంబంధమైన ప్రేమ స్వార్థంతో కూడింది, మోసంతో కూడింది. 3 రకాల ప్రేమలు బైబిల్ చెప్పింది. అగాపే ప్రేమ గురించి బైబిల్ చెప్తుంది. అది దైవికమైన ప్రేమ. దైవికమైన ప్రేమ నిస్వార్థమైంది, పరిశుద్ధమైంది, పవిత్రమైంది. ఆ లక్షణాలన్నీ ఈ 13వ అధ్యాయంలో
పౌలు గారు చాలా క్లియర్గా చెప్పాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకొని ధ్యానించండి. ప్రేమ గలవాణ్ణిగా నేను బ్రతుకుటకు నేర్పించు ప్రభానండి. అప్పుడు మరణమందు మనం ఏమవు, పాతాళం పైన మన పైన పాతాళానికి ఏమాత్రం అధికారం, పునరుత్థానం, మరణములో ప్రేమలో పునరుత్థాన శక్తి ఉన్నది, మరణాన్ని జయిస్తాయి. మూడవ రీజన్లోకి వెళ్ళిపోతాము బైబిల్లో నుంచి. ఇక్కడ నేను ముగించాలని ఆశపడుతున్నాను. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్లో మనం కంటిన్యూ చేసుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. ఎందుకు ప్రభువుని మరణము బంధించలేకపోయిందో చెప్తున్నాను. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఏమండి, ఎంత లాజికల్ గా చెప్పాడో చూడండి ఇక్కడ పౌలు గారు రోమాపత్రికలో. యేసు క్రీస్తు ప్రభు మరణిస్తే ఎందుకు మరణము బలము కలిగిన అపవాది ఆ మరణపు బంధకాలనే త్రాళ్ళు కట్టి ఆయన బంధించలేకపోయింది, అసాధ్యమైపోయిందంటే మూడవ రీజన్ ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడు. దేవుని ఆత్మ ఆయనలో ఉంది. ఆయన బాడీలో ఎవరున్నారు? తండ్రి ఆత్మ ఆయన కుమారునిలో ఉంది. పరిశుద్ధాత్మకు ఏమి లేదు, మరణము లేదు. ఆయన ఆత్మకు ప్రిలరా మరణ బలం కలిగిన అపవాది ఆయనలో ఉన్న ఆత్మను బట్టి బంధించలేకపోయింది. దురాత్మ పరిశుద్ధాత్మ ముందు ఓడిపోయింది. యేసులో ఆత్మ పరిశుద్ధాత్మ పూర్ణుడు ఆయన. దేవుని ఆత్మ ఆయన మరణించిన సమాధిలో ఉన్న 2 దినాల కంటే 3వ దినాన ఆయన ఉంచలేకపోయింది, బంధించలేకపోయింది. పరిశుద్ధాత్మ తండ్రి ఆయనను మనం చూచినట్లయితే ఆయనలో ఉన్న ఆత్మ ఆయనను బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇప్పుడు చావునకు లోనైన మిమ్ములను కూడా ఆత్మ ఎవరిలోనైతే ఉంటుందో వారిని కూడా అదే ఆత్మ చేత నిద్రించబడి సమాధి చేయబడిన పరిశుద్ధ భక్తులందరూ సమాధులు ఆత్మ 2వ రాకడలో వారిని లేపుతుంది, పునరుత్థానము చేస్తూ ఉంది ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. ప్రియులారా గమనించండి, ఎందుకు యేసు క్రీస్తు ప్రభుని మరణం బంధించలేకపోయిందంటే ఆయన పరిశుద్ధ ఆత్మయున్నాడు. ఆత్మయున్నాడు. గాడ్ ఈజ్ స్పిరిట్. మీకు కావాలంటే బైబిల్ చెప్తుంది ప్రియులారా, దేవుడు ఏమై ఉన్నాడు? యోహాను సువార్త 4వ అధ్యాయములో ఈ మాటలు వ్రాయబడ్డాయి. చూడండి ప్రియులారా, 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. చూడండి, దేవుడు ఎవరట? యేసుప్రభు ఎవరిప్పుడు చెప్పాలి? యేసుప్రభు ఎవరిప్పుడు? ఆత్మ, పరిశుద్ధాత్మ అయిపోయాడు. ఆయన శరీరం అదృశ్యమైపోయింది, వెళ్ళిపోతూ ఆదనకర్త రూపంలో మన మధ్య ఉన్నారు. కనుక ప్రియులారా, త్రిత్వములో ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. తండ్రి సృష్టించాడు, సృష్టి పాడైతే కుమారుడు మరలా ప్రతి సృష్టి చేశాడు తన ప్రాణం పెట్టి. ఆయన రోల్ అయిపోయింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి మన మధ్య ఉన్నాడు. కోరుకుంటే నీ దేహములో ఆయన ఉంటాడు. గత వారం కంటే ముందు చెప్పుకున్నట్టుకున్నాం దేవుడు ఎక్కడుంటాడు అనే విషయం. ప్రియులారా, పరిశుద్ధాత్మ తండ్రి గనక ఎవరి బాడీలోనైతే ఉంటాడో వారు మరణించినా తిరిగి లేస్తారు. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. అవునంటారు కదంటారా? ఏమా చెప్పాలి మీరు? దేవుని ఆత్మ లేనివాడు 8 రోమాపత్రిక 9వ వచనం. రోమాపత్రిక 8:9. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, ఏమండి,
యేసు ప్రభు రాకడొస్తుంది, వధువు పెండు కూతురుగా సిద్ధపడాలి అనుకుంటున్న నీలో ఆత్మ లేకపోతే నువ్వు ఆయన దాని ఇప్పుడే కాదు రాకడలో ఏంటి? అర్థమైందా మీకు? పరిశుద్ధాత్మ మీలో లేకపోతే మీరు ఆయనకి చెందినవారు. ఇంకా తీర్పులోనికి వెళ్ళి అక్కడ నరకాన జీవగ్రంథం తెరిచి మీ పేరుందో లేదో చూచి నరకానికి పంపించి అప్పుడే కదా, ఇప్పుడే నరక పాత్రులు, నరకానికి సంబంధించిన వారుగా ఉన్నామన్నమాట. మరి ఎప్పుడైనా అడిగారా, దేవా నీ ఆత్మ నాకు, నీ ఆత్మ లేకపోతే నీ దానిగా నేను బ్రతకలేనట? ఎప్పుడైనా ఆశపడ్డావా? ఎప్పుడైనా ప్రభుని అడిగావా? అది కావాలి ఇది కావాలని అడిగి వారులారా, మొదట ఆయన నీతి రాజ్యములో ఉంది ఆత్మ. ఈ ఆత్మను మొదట వెతకండి. కొన్ని రోజులైనా ప్రార్థన చేసుకోండి. లేదంటే రోజు లేవగానే దేవా నీ ఆత్మ నా దేహంలో ఉంచి, నాతో ఉంచి, నాలో ఉంచి నన్ను నడిపించండి. ఆత్మ తండ్రి మీరు అలా నడిపితే అలా నడుస్తాను, మీరు అలా ఉండమంటే అలా ఉంటానని చెప్పి ఎప్పుడైనా ఆత్మ తండ్రి సహాయాన్ని కోరుకున్నారా? పరమ తండ్రిని అడిగారా? అంత్యకాలమందు నా ఆత్మను సర్వజనులకు ఇస్తాను అన్నాడా లేదా? ఆయన అడిగితే ఇవ్వనది ఏంటట అమ్మా? ఆయన అడిగితే ఖచ్చితంగా పొందుకోవడానికి నీవు అడగాలే గాని ఖచ్చితంగా ఇచ్చేటువంటి ఏదైనా ఉంది అనంటే అది తన ఆత్మనే. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయము. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన సెలవిస్తున్న మాట, ఆయన గొప్ప మాట తెలియజేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, 11:11 చదవండి. పరలోకమందున్న నీ తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. చూడండి ప్రియులు, పరిశుద్ధాత్మను ఎవరైతే అడుగుతారో, అడగనోడు తప్పు, అడిగిన వాడు అందరికి ఎంతో ఖచ్చితంగా ఎలాగిస్తాడట అంటే, ఇంకా అది అడగనోడు తప్పు చేసినవాడు అనమాట. అడిగితే కన్ఫామ్ గా తన ఆత్మను ఇచ్చేస్తాను అన్నాడు. ఎందుకంటే నువ్వు ఆత్మ లేకుండా బ్రతకలేవు ఆయన కోసం. పరిశుద్ధాత్ముడే నిన్ను లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ అని గైడ్ చేయాలి. ఆత్మ నిన్ను నడిపించాలి దేవునిలోనికి, కుమారత్వంలోనికి. పరిశుద్ధాత్మ చేత అందరూ నడిపింపబడతారు, వారందరూ దేవుని మరలా పెంతికొస్తే వస్తాయి. ఇక డీప్ గా ఆత్మను గురించి చెప్పుకుందాం. యేసు క్రీస్తు ప్రభుని మరణం ఎందుకు బంధించలేకపోయిందని అంటే, ఆయన బాడీలో, ఆయన రక్తంలో, ఆయన బాడీలో పరిశుద్ధాత్ముడు పరిపూర్ణంగా ఉన్నాడు. అందుకనే ఆ దురాత్మలకు అసాధ్యమైపోయింది ఆయన బంధించడం. ఆయన శక్తి ముందు, ఆత్మ బలం ముందు దురాత్మలు వీగిపోయి. ఇదే ఆత్మ నీలో ఉన్నట్లయితే రేపు నువ్వు కూడా మరణమందు నిలిచి ఉండవు. పాతాళం నీ మీద అధికారము చేయడానికి వీలు. ఆ పరిశుద్ధాత్ముడే మరణాన్ని విరిచే శక్తి, పునరుత్థాన శక్తిని ఇస్తా ఉంటాయి. అంత గొప్ప అనుభవం. నా పాట ముగిస్తున్నాను, మరలా టాపిక్ వద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం చదువుతాం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. చూడండి ప్రియులారా, మరణము యేసు క్రీస్తు ప్రభుని బంధించుట అసాధ్యము. చెప్పండి నాతో, మరణము యేసు ప్రభుని బంధించుట అసాధ్యము. మరణము నన్ను బంధించుట అసాధ్యము. ఎందుకంటే యేసు పరిశుద్ధుడు, పాపం అనేవాడు. నీవు పరిశుద్ధంగా బ్రతకలేవు, నీకు చేత కాదు. కానీ బ్రతికించడానికి దేవుడే సహాయకుడుగా తన ఆత్మనిచ్చి. రెండవదిగా ప్రేమ, ఆయన ప్రేమాస్వరూపి. ప్రేమ కలిగి జీవించు, నీ మీద మరణం అధికారం లేదు. మూడవదిగా ఆత్మ కలిగి బ్రతుకు, పరిశుద్ధాత్మతో నింపబడు. అడుగు ప్రభుని, దేవని ఆత్మ ఎక్కడికి వెళ్ళినా నీ ఆత్మ నా దేహంలో ఉంచు, నాతో ఉంచు అని అడుగు. నువ్వు ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, ఎప్పటికప్పుడు నువ్వు ఎవరిని కోరుకోవాలి? దేవా
నీ ఆత్మ నా దేహంలో వచ్చి నాతో వచ్చి నన్ను నడిపించు అని అడుగు. నాకు సమయస్ఫూర్తి జ్ఞానమి, ఎలా నడవాలో బ్రతకాలో నీ కొరకు నడిపించని అడుగు. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. అటువంటి ప్రభువుని ఎలాగైతే మరణము బంధించి ఉంచలేకపోయిందో, అసాధ్యం అయిపోయిందో, నీవు అదే లక్షణాలు కలిగి మనమును కూడా మరణములు విరవగలిగిన ఆ పునరుత్థాన శక్తి పరిశుద్ధాత్మ తండ్రి మనకెల్లరికూ ప్రసాదించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. గట్టిగా చెప్తామా?